ఎవరికైనా పెన్షన్ కావాలంటే ప్రభుత్వాలు అనేక ఆటంకాలు పెడుతుంటాయి. ప్రభుత్వ పెద్దలు అనేక కుర్రీలు వేస్తూ ఉంటారు. చివరికి ఆంధ్రప్రదేశ్లో అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది 2 నెలలు దాటిపోయినా ఇప్పటి వరకు స్పౌజ్ పెన్షన్లు కూడా ఇవ్వలేదు. భర్త చనిపోతే అదే పెన్షన్ని భార్య పేరు మీదుగా బదిలీ చేసి ఇస్తాం అని చెప్పినటువంటి మాట కూడా పూర్తిగా అమలు కావటం లేదు. అదిగో రేపు మాపు అంటూ ప్రతి నెల గడుపుతూ వస్తున్నారు. స్పౌజ్ పెన్షన్ల మీద కూడా స్పష్టత లేకపోవడంతో చాలామంది అవస్థలు పడుతున్నారు. ఇక కొత్త పెన్షన్ల మాట దేవుడెరుగు అన్న చందంగా మారిపోయింది. కొత్త పెన్షన్ల ఊసే వినిపించట్లేదు. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గద్దె దిగేనాటికి ఉన్నటువంటి పెన్షన్ల సంఖ్యలో ఇప్పటికే సుమారు 3 లక్షల వరకు తగ్గిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇట్లా సామాన్యుడు వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, ఇతర పెన్షన్ల కోసం అగచాట్లు పడుతుంటే రాజకీయ నేతలు మాత్రం 1కి 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. అవును, నిజంగానే ఒక్కొక్క నాయకుడు 2 పెన్షన్ల చొప్పున పొందుతున్నటువంటి బెనిఫిట్స్ చూస్తుంటే చాలా విస్మయకరంగా కనిపిస్తుంది. సామాన్యుడు పెన్షన్ల కోసం నెలల తరబడి ఏళ్ల తరబడి కాళ్ళరిగేలా తిరుగుతున్న ఫలితం కనిపించినటువంటి దశలో రాజకీయ నేతలు, వివిధ ప్రజాప్రతినిధులు ఈ రీతిన డబుల్ పెన్షన్లు కూడా పొందుతున్నటువంటి వైనం విచిత్రంగా కనిపిస్తుంది. వాస్తవానికి ఎమ్మెల్యేలైనా పార్లమెంట్ సభ్యులైనా ఎక్కడైనా కానీ వాళ్ళు ఎన్నిసార్లు ప్రాతినిధ్యం వహించారు అనే దాన్ని బట్టి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెరుగుతూ ఉంటాయి. ఒక్కసారి ఎమ్మెల్యే అయినా ఒక్కసారి ఎంపీ అయినా జీవితాంతం బెనిఫిట్స్ పొందుతూ ఉంటారు. రిటైర్మెంట్ సంబంధించి పెన్షన్ సహా అనేక రకాల ప్రయోజనాలు లభిస్తూ ఉంటాయి. అలాంటి నేతలు 2 చోట్ల ప్రాతినిధ్యం వహించినటువంటి దశలో వాళ్ళకి 2 పెన్షన్లు లభిస్తున్నటువంటి వైను చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ప్రస్తుతం తెలుగు నేల మీద ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతల్లో ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన అటు పార్లమెంట్లో రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు, తిరుపతి నుంచి ఏపీ అసెంబ్లీకి కూడా ఉమ్మడి రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆయన 2 చోట్ల పెన్షన్లు అందుకుంటున్నారు. ఆశ్చర్యం. చిరంజీవి లాంటి మెగాస్టార్కి అన్ని రకాలుగాను ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి వ్యక్తికి 2 చోట్ల పెన్షన్లు పుచ్చుకుంటున్నారంటే చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ మొహమాటం కూడా పడకుండా 2 పెన్షన్లు ప్రతీ నెల అందుకుంటున్నటువంటి వైను ఆశ్చర్యంగా ఇప్పుడు మనందరి ముందు కనిపిస్తుంది. కేవలం చిరంజీవి ఒక్కరే కాదు, టీజే వెంకటేష్ అంటే చాలా బలమైనటువంటి పారిశ్రామికవేత్త. కర్నూలులో అనేక రకాలుగా రాజకీయాల్ని ప్రభావితం చేసినటువంటి నేత, మాజీ మంత్రి. అలాంటి నాయకుడు రాజ్యసభకి ఏపీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించినట్టు రీత్యా ఇప్పుడు 2 చోట్ల పెన్షన్లు అందుకుంటున్నారు. ఇట్లా అనేక మంది నాయకులు ఇప్పుడు 2 చోట్ల పెన్షన్లు అందుకుంటున్నటువంటి జాబితాలో కనిపిస్తున్నారు. అందులో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అంశాన్ని ఇటీవల కొందరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అధికారికంగా వెల్లడించే ప్రయత్నం చేశారు. పార్లమెంట్లో పెన్షన్లు అందుకుంటున్నటువంటి వాళ్ళ జాబితా, రాష్ట్ర అసెంబ్లీల నుంచి ఇరు రాష్ట్రాల్లోనూ పెన్షన్లు పొందుతున్నటువంటి వాళ్ళ లిస్టు, ఈ రెండింటినీ బేరీజు వేసి ఎవరెవరు ఎక్కడెక్కడ పెన్షన్లు అందుకుంటున్నారు అనేటువంటి లెక్కలు తేలిస్తే 2 చోట్ల పెన్షన్లు అందుకుంటున్నటువంటి వాళ్ళ లిస్టు చాంతాడంత ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపుగా 70-80 మంది వరకు నాయకులు ఈ లిస్టులో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో బడా నేతలు, పారిశ్రామికవేత్తలు 2 చోట్ల పెన్షన్లు అందుకుంటుంటే సామాన్యుడు పెన్షన్ల కోసం ఎదురు చూపులతో గడపాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదెక్కడి విడ్డూరం, ఇదెక్కడి విస్మయకరం అనేటువంటి రీతిలో ఈ విషయం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా నాయకులు ఎక్కడ వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగా 2 చోట్ల పెన్షన్లు అందుకుంటున్నటువంటి వైను చాలా విస్మయకరంగా ఉంది. ఇలాంటి లిస్టులో అశోక్ గజపతిరాజు లాంటి నాయకులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన గోవా గవర్నర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. అటు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి ఆయన 2 రాష్ట్రాల నుంచి పెన్షన్లు, ఇప్పుడు మళ్ళీ గవర్నర్గా గోవా నుంచి వేతనం, ఇట్లా అనేక రకాల ప్రయోజనాలు ఏకకాలంలో వివిధ ప్రజాప్రతినిధులు, నాయకులు పొందుతున్నటువంటి వైను విడ్డూరంగా కనిపిస్తుంది. సామాన్యుడికి మాత్రం ఎదురు చూపులతో గడపాల్సి వస్తోంది.